అంశాలు ఏమైనా ఉంటే వారు న్యాయస్థానాలకు కూడా వెళ్ళొచ్చు. ఎందువల్లంటే హౌస్ కమిటీ అనేది ప్రతి సందర్భంలో కూడా నాకు తెలిసి సాధ్యం కాదు. ఆ రోజుల్లో నేను బయ్యారం ఇష్యూ కూడా రేజ్ చేశాను, అప్పుడు జరగలేదు. అయితే దీనికి ఈ అంశానికి సంబంధించి ఇంక ప్రొలాంగ్ డిస్కషన్ బదులు నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అనేక సందర్భాల్లో సభ్యుల్ని ఆర్డర్ తీసుకురావడం కోసం వాళ్ళు విననప్పుడు సస్పెండ్ చేయవచ్చు. మీరు గవర్నమెంట్ నిర్ణయానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు కాబట్టి ఆ 10 సంవత్సరాల సిబిఐసిఐడి ఎంక్వైరీ ఆదేశించారు కాబట్టి దానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు ఈ విధంగా సభలో ఈ విధంగా చేయడం వల్ల మాకు అవకాశాలు దెబ్బతింటున్నాయి. అందుకని మీరు సస్పెన్షన్ అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో తప్పేం కాదు. వారిని సస్పెండ్ చేయమని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. The question is that the Telangana Employees Accountability and Monitoring of Parental Support Bill 2026 be taken into consideration. Those parental bill ముఖ్యమంత్రి ఒక్కసారి సార్ హౌస్ ఆర్డర్లో లేదని ఇక్కడ బీజేపీ సభ్యులు కానీ మన సాంబశివరావు గారు కానీ చెప్పడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు లేచి వీళ్ళు అడుగుతున్నటువంటి హౌస్ కమిటీ డిమాండ్కి ముఖ్యమంత్రి గారు లేవడం జరిగింది. బాలానగర్లో జరిగినటువంటి భూముల స్కామ్ల విషయంలో కానీ మరి ముఖ్యమంత్రి గారు చాలా కేటగిరికల్గా ఈ హౌస్లో అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి దాని మీద హౌస్ కమిటీ వేయండి సార్. దాని మీద హౌస్ కమిటీ వేయండి. బాలానగర్లో భూముల మీద జరిగిన దాని మీద హౌస్ కమిటీ వేయండి, స్పష్టత వస్తుంది. ముఖ్యమంత్రి గారు హౌస్లో కేటగిరికల్గా చెప్పారు కాబట్టి డ్యూ రెస్పెక్ట్ టు ద చీఫ్ మినిస్టర్ దయచేసి మీరు ఇవ్వండి, అది డైరెక్షన్ ఇవ్వండి, మీతో కొడతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. కడియం శ్రీ గారు. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాష్ట్రంలో అనేక రకాలైన భూ కబ్జాలు జరిగినాయి అధ్యక్ష. అనేక రకాలుగా భూదోపిడీ జరిగింది. ఆనాడు ధరణిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా అధికారంలో ఉన్న వాళ్ళందరూ వందల వేల ఎకరాల భూములను కబ్జా చేసిన అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా బాలానగర్లో భూ బదలాయింపులు ధరణి అడ్డం పెట్టుకుని చేశారు. కంపెనీ యజమానులను బెదిరించి భూ బదలాయింపులు చేయించుకున్నారు. దానిపైన హౌస్ కమిటీ వేస్తారంటున్నారు. దయచేసి హౌస్ కమిటీకి మీరు అనుమతి ఇవ్వండి అధ్యక్ష. హౌస్ కమిటీ వేయండి. నాయన్ రాజేందర్ రెడ్డి గారు. నాయన్ రాజేందర్ రెడ్డి గారు. నాయన్ రాజేందర్ రెడ్డి గారు. నాయన్ రాజేందర్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష 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 రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అధ్యక్ష ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. నాగేంద్రన్న ఒక్క నిమిషం అన్న. నాగేంద్రన్న రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అన్న ఒక్క నిమిషం నాగేంద్ర అన్న. అధ్యక్ష, ఈ రెండు సార్లు మూడు సార్లు ఒక్క నిమిషం. కడియం శ్రీహరి గారు. దానం ఆగవే, దానం కూర్చోండి. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో
దొంగతనం చేసిన వాళ్ళు ఏ రకంగా భయపడుతున్నారో చూడండి అధ్యక్ష. ధరణి అడ్డం పెట్టుకొని సంపత్ను శాశ్వత వందల ఎకరాల భూములను కబ్జా చేసిన వారు దళిత శాసనసభ్యుడు సిగ్గు లేకుండా ఏ రకంగా అరుస్తున్నారో చూడు అధ్యక్ష. సిగ్గు లేకుండా అరుస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు సభలో బాలానగర్లో కంపెనీ యజమానులను బెదిరించి ధరణిని అడ్డం పెట్టుకొని వందల ఎకరాల భూములను అధికారాన్ని అడ్డం పెట్టుకొని సొంతం చేసుకున్నారు. స్వయంగా ఒక మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పేరు తీసుకొని వారి బంధువులు ఈ రకంగా చేశారని చెప్పి ముఖ్యమంత్రి గారు సభ దృష్టికి తీసుకువచ్చి మీ ద్వారా హౌస్ కమిటీ వేయాలని వారు ప్రతిపాదిస్తే సిగ్గు లేకుండా అరుస్తున్నారు అధ్యక్ష. నిజంగా నీకు నిజాయితీ ఉంటే, నిజంగా మీరు తప్పు చేయకపోతే హౌస్ కమిటీకి ఒప్పుకోవాలని నేను చెప్పి కోరుతున్నా. దయచేసి మీరు తక్షణమే హౌస్ కమిటీ వేయాలి అధ్యక్ష. ఇంకొక విషయం, సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు అధ్యక్ష, సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కొంతమంది సభ్యులు సిగ్గు లేకుండా శాసన సభ్యులమనే విషయాన్ని కూడా మర్చిపోయి అరుస్తున్నారు అధ్యక్ష. ఇది సభ సాంప్రదాయాలకు మంచిది కాదు. దయచేసి వాళ్ళను మీరు నియంత్రించండి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా హౌస్ కమిటీకి మీరు అనుమతి ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష. నాగేందర్ గారు సార్ ఇప్పుడు